ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ప్రపంచంలో మరో మహమ్మారి ఎదుర్కోవాల్సిందే, కరోనా కంటే డేంజర్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్స్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు అని లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. ప్రపంచంలో మరో మహమ్మారి ఎదుర్కోవాల్సిందేనా? ప్రపంచంలో కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన వినాశనం అంతా ఇంత కాదు. ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలు ఈ మహమ్మారి నుంచి కోలుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా లాంటి మరో మహమ్మారి ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధం కావాలని ఓ బ్రిటిష్ శాస్త్రవేత్త ప్రపంచానికి హెచ్చరికలు జారీ చేశారు. మరో మహమ్మారి రావడం అనివార్యమని పేర్కొన్నారు. రాబోయే వాటికి సిద్ధం కావాలని యూకే ప్రభుత్వాన్ని కోరారు. బ్రిటిష్ ప్రభుత్వం మాజీ ప్రధాని సలహాదారు శాస్త్రవేత్త సర్ ప్రాక్టిక్స్ వాలెన్స్ ఈ దేశం ఇంకా అందుకు సిద్ధంగా లేదని ఆయన నొక్కి చెప్పారు. గార్డియన్ నివేదిక ప్రకారం పోవియస్లోని హో ఫెస్టివల్లో జరిగిన కార్యక్రమంలో వాలెన్స్లో ఇక మాట్లాడారు. వైరస్ హెచ్చరికలు గుర్తించడానికి యూకే తప్పనిసరిగా మెరుగైన నిఘా పద్ధతులు అమలు చేయాలని శాస్త్రవేత్తలు నొక్కి చెప్పారు. మహమ్మారి లాంటి పరిస్థితిని నివారించడానికి ఆ అగ్ర శాస్త్రవేత్తలు కొన్ని చిట్కాలను కూడా సూచించారు. వ్యాక్సిన్లు, రోగనిర్ధారక పరీక్షలు, చికిత్సలు వంటి చర్యలు ఆరోగ్య కార్యకర్తల వైరస్లతో పోరాడడంతో ఇక సహాయపడతానని, ఈ విషయాలను అమలు చేయగలిగినప్పటికీ దీనిని ఇంకా సమన్వయం అవసరమని ఆయన అన్నారు. కరోనా వైరస్ మహమ్మారి భయంకరమైన అనుభవాల నుంచి ప్రపంచం కాపాడబడిందని, అదే తరహాలో సంక్షోభం ఎదుర్కోవడం ఖచ్చితంగా ఇది అనివార్యమని ప్యాట్రిక్స్ వాలెన్స్ అయితే అన్నారు. ఈ దిశగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. సంక్షోభం ఎదురైన సమయంలో తక్షణమే స్పందించేందుకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధంగా ఉండాలని సూచించారు. అవసరమైతే ఏదైతే స్థాయి వైద్య పరీక్షలు, సామర్థ్యం టీకాలు, చికిత్సలు ఉన్న అందుబాటులో ఉంచుకోవాలని, లాక్డౌన్, సోషల్ డిస్టెన్స్ తదితర వంటి కఠిన చర్యలు ఉండడం అవసరం అన్నారు. 2021తో తాను చేసిన సూచనలని 2023 నాటికి అనేక దేశాలు మర్చిపోయాయని శాస్త్రవేత్త ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. సైనిక అవసరాల విషయంలో ఇలా అప్రమత్తమై ఉంటామో సంక్షోభం కట్టడి చర్యలకు సైతం అంతే అప్రమత్తం ఇవ్వాల్సిందని స్పష్టం చేశారు. యుద్ధంతో నిమిత్తం లేకుండా ఆర్మీ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగానే సంక్షోభ నివారణ వ్యవస్థలపై దృష్టి పెట్టాలని సూచించారు. సంక్షోభ సమయంలో వివిధ దేశాలు కలిసికట్టుగా చర్యలు తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చొరవ తీసుకోవాలని ప్యాట్రిక్స్ వాలెన్స్ అయితే సూచించారు.